గుడ్ ఆఫ్టర్నూన్. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎక్కువ దూరం నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం, కీళ్లకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అది ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు హోమికేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకునే వాళ్ళు కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, మనం ఈ మధ్య ఎక్కువగా తరచూ వింటున్నాం అనమాట, కీళ్ళకి సంబంధించిన నొప్పులతో బాధపడుతున్నాం అండి, కూర్చున్నా కూడా ఎక్కువగా నొప్పి ఉంటుంది, అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటున్నాం, లేకపోతే ఏదైనా చిన్న బెడ్ ఎక్కాలన్నా కూడా ఎక్కలేకపోతే ఇట్లాంటి రోజు మనం ఎక్కడో చాట తరచూ వింటూనే ఉంటాం అనమాట. సో ఇలా రావడానికి అసలు కారణం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఏ జాయింట్స్ ఎక్కువగా మనకు కీళ్ళ నొప్పులు ఎక్కువగా కలగచేసేవి ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి. తర్వాత ఏ రకమైన జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అకార్డింగ్ టు ఏజ్ని బట్టి కూడా మనకు ఏ రకమైన జాయింట్ పెయిన్స్ వస్తాయనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ వస్తాయి, తర్వాత ఎంత డ్యూరేషన్ తోటి వస్తాయి, ఎలాంటి కారణాలు ఉంటాయి. సో కారణాల్లో మనం ముఖ్యంగా పరిశీలిస్తే మనకు జాయింట్స్లో యూజువల్గా ఏదైనా ఎముకని పట్టి ఉంచేదాన్ని మనం జాయింట్ అని అంటాం. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పెద్ద జాయింట్స్ అనేటివి ఉంటాయి, చిన్న జాయింట్స్ అనేటివి యూజువల్గా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పెద్ద జాయింట్స్కి వచ్చేటప్పటికి మనకు ముఖ్యంగా మనం చూసే పెద్ద జాయింట్స్లలో మోకాళ్ళు ప్రధానంగా కనబడుతుంది. ఎందుకు కాళ్ళ నొప్పులు సివియర్గా రావడం అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చాలామందిలో ఎక్కువ మందిలో కనపడేది మోకాళ్ళ నొప్పులు. సో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు అనేది యూజువల్గా కాల్షియం తగ్గిపోవడం వల్ల కానీ, రెండవది ఏజ్ యూజువల్గా అబౌవ్ 50 ఇయర్స్ తర్వాత, కామన్గా 55 ఇయర్స్ తర్వాత, 60 ఇయర్స్ తర్వాత ఈ ప్రధానంగా వచ్చే మోకాళ్ళ నొప్పుల్లో ముఖ్యంగా నీ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మోకాళ్ళలో ఏమవుతుందంటే లోపల ఉన్న కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వలన యూజువల్గా మనకి మోకాళ్ళ నొప్పులు కలగజేయడానికి ఒక కారణమని అంటాం. అంటే 50 దాటిన తర్వాత అంటారు, 50 లోపు కూడా వచ్చే అవకాశం ఉందంటారు. మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. ఓకే, యూజువల్గా ఏంటంటే జాయింట్ పెయిన్స్లో కూడా 3-4 రకాల జాయింట్ పెయిన్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. సో జాయింట్ పెయిన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిఫై చేసుకుంటే పెద్దవాళ్ళకు వచ్చే జాయింట్ పెయిన్స్, రెండవది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారికి వచ్చే జాయింట్ పెయిన్స్, తర్వాత మూడవ రకం గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. సో ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అబౌవ్ 50 ఇయర్స్ తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకు ముఖ్యంగా మోకాళ్ళలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. సెకండ్, భుజాలకు ఈ నొప్పి సెకండ్గా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మోచేతులు, తర్వాత చేతి మణికట్టు, తర్వాత హిప్ జాయింట్స్ అంటే మన తొంటి భాగంలో ఉండే జాయింట్స్, తర్వాత కాళ్ళ పాదాలకు యూజువల్గా ఇలా ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఇన్ని రకాలుగా అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్లో అన్ని లోపల ఉన్న జాయింట్ లోపల ఉండే కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల పెథాలజీ సేమ్ ఉంటుంది. ఏంటంటే లోపల ఉన్న కార్టిలేజ్ అనేది అరిగిపోవడము, తర్వాత లోపల ఉన్న ఆయిల్ సెక్రీషన్స్, గుజ్జులాంటి పదార్థం తయారయ్యే పదార్థం అనేది తగ్గిపోవడం వలన లోపల ఉన్న ఎముక అనేది అరిగిపోవడము. సో ఆయిల్ సెక్రీషన్స్ లేకపోయేటప్పటికీ ఆ రాపిడి రావడం వలన, తర్వాత పెయిన్ సివియర్గా ఉండడము, ఆస్టియోఫైట్స్ అంటే లోపల ఎముక కాల్షియం యొక్క డిపాజిట్స్ ఉండడం వలన పెయిన్ రావడం అనేది మనం ముఖ్యంగా గమనిస్తాం. దీంతోపాటు చప్పుళ్ళు కూడా రావడము, తర్వాత టక్ టక్ అనే సౌండ్స్ రావడము మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ. సో యూజువల్గా మనకు ఈ కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ జాయింట్ పెయిన్స్ని ఏమంటారంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే యూజువల్గా చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్, చేతి వేళ్ళు పాదం వేళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ చేతి వేళ్ళు పాదం వేళ్ళు మాత్రమే పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది మనం ఎక్కువగా చూస్తాము. దీంట్లో డిఫార్మిటీస్ డెవలప్ అవుతాయి కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో వాళ్ళకేంటంటే చేతి వేళ్ళు తర్వాత పాదం వేళ్ళు యూజువల్గా డిఫార్మిటీస్ వచ్చి వంకర్లు పోయే అవకాశం అనేది ఎక్కువగా చూస్తాం. మూడో రకం జాయింట్ పెయిన్స్లలో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. గౌటీ ఆర్థరైటిస్ ఏంటంటే మన బాడీ శరీరంలో యూజువల్గా నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి మన రక్తంలో తిరగడం వలన ఈ గౌటీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు కిడ్నీ నుంచి నార్మల్గా బయటికి ఎక్స్క్రీట్ చేయబడుతుంది, అంటే బయటికి వెళ్ళిపోవాలి. సో అది వెళ్ళిపోకుండా ఆ యూరిక్ యాసిడ్ స్ఫటికాలు అనేటివి మన జాయింట్స్ లోపల ఉన్న స్పేసెస్ మధ్యలో లోపలికి వెళ్ళి డిపాజిట్ అవ్వడం వలన మనం నడుస్తున్నప్పుడు ఆ క్రిస్టల్స్ ఒకదాని మీద ఒకటి మోకాల మీద రాపిడి అవ్వడం వలన యూజువల్గా ఈ గౌటీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది.
తర్వాత 4వ రకం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాం. సో సోరియాసిస్ని నెగ్లెక్ట్ చేయడం వలన యూజువల్గా ఇలా వచ్చే జాయింట్ పెయిన్స్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాం. అంటే మీరు చెప్తున్నారు ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి రాకుండా ఉండాలంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు అడ్వాన్స్ ఏజ్ 50 ఇయర్స్ 55 ఇయర్స్ యూజువల్గా ఏంటంటే వీళ్ళలో నార్మల్గా స్త్రీలలో అయితే 45 ఏళ్ళ 45 ఇయర్స్ తర్వాత మెనోపాజల్ స్టేజ్ అనేది అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మెనోపాజల్ స్టేజ్ అనేది అటెండ్ అయిన తర్వాత యూజువల్గా ఏమవుతుంది అంటే కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా స్త్రీలలో పేర్కొంటుంది. సో కాల్షియం లోపం అనేది మనకు బాడీ శరీరంలో ఉండే రక్తంలో ఆ కాల్షియం తగ్గిపోవడం వలన ఆ లోపల ఉన్న కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ డెవలప్ అవుతుంది. సో కాల్షియం తగ్గిపోవడం వలన మనకు ముఖ్యంగా కనపడేది ఈ జాయింట్స్ లోపల ఉన్న స్పేసెస్ అనేటివి అరిగిపోవడము, తర్వాత లోపల ఉన్న ఎముక అనేది చాలా లోపల ఉన్న కాల్షియం పటుత్వం అనేది కోల్పోవడము, తర్వాత ఇది ఆల్ ఓవర్ ద జాయింట్స్ మనకు బాడీ శరీరంలో ఎక్కడైతే ఉంటాయో సో అన్ని జాయింట్స్లలో ఉండే కాల్షియం తగ్గిపోవడం వలన మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ కాల్షియం డెఫిషియన్సీ తోటి కూడా ఈ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. సో కాల్షియం డెఫిషియన్సీ ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవాలి, రెండవది మాల్ న్యూట్రిషన్ ఏదైనా ఉందా అనేది దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దీంతోపాటు మనం కాల్షియంని ప్రివెంట్ చేసుకుంటూ లోపల ఉన్న విటమిన్ డి అనేది కూడా సెల్ఫ్గా లోపల నుంచి ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో విటమిన్ డెఫిషియన్సీ లేకుండా ఉండేదానికి పొద్దున పూట సన్లైట్లో కూర్చోవడము, సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ కాల్షియం అంటే సన్లైట్లో అంటే కనుక సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడు కూర్చోవాలంటారు? అంటే మార్నింగ్ టైం అల్ట్రావైలెట్ రేస్ అనేటివి మనకు 5:30 6 o'clock ఆ టైం నుంచి 7:15 ఆ టైంలో కూర్చుంటే కింద యూజువల్గా ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేటివి యూజువల్గా విటమిన్ డి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో యూజువల్గా వచ్చే సూర్యరశ్మి అంటే ఎప్పుడంటే అప్పుడు ఎండలో కాదు, ఓన్లీ మార్నింగ్ అవర్స్ ఎండలో కూర్చోవాలి. కూర్చుంటే కింద చాలా వరకు విటమిన్ డి లోపల లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. ఓకే, మరొక మీతో పాటు కాలర్ ఉన్నారండి, మహేష్ గారు. హలో డాక్టర్. చెప్పండి మేడం. హలో డాక్టర్. చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ నాకు 3 సమస్యలు ఉన్నాయండి. చెప్పండి సార్. హలో చెప్పండి అండి, వింటున్నారు, చెప్పండి సమస్యలు చెప్పండి. ఒకటి కీళ్ళ నొప్పులు ఉన్నాయి సార్ నాకు. ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇంకోటి నాకు హెచ్ఐవి ఉంది సార్. చెప్పండి. హెచ్ఐవి ఉంది నాకు. ఇంకోటి మానసిక సమస్య ఉంది సార్, డిప్రెషన్. ఎప్పటి నుంచి ఉందండి? బాధపడుతున్నాం సార్ నేను చాలా. ఓకే, మీకంటే ఎప్పటి నుంచి ఉందండి ఈ మానసిక సమస్య? 1.5 నుంచి ఉందండి. ఓకే. కీళ్ళ నొప్పులు 1.5 నుంచి ఉన్నాయి. ఓకే. ఇంకా అల్సర్ లాగా తయారైంది సార్ కడుపు. ఓకే. అయ్యి ఉబ్బరంగా ఉంటుంది. ఓకే. దానివల్ల నాకు డైజెషన్ కాదు సరిగా. ఓకే. కొలాప్స్ గ్యాస్ట్రోపతి అని చెప్పారు సార్ నాకు ఎండోస్కోప్ చేస్తే. ఓకే. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సార్ నాకు. అదే హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామండి. ఓకే, మీరు టీవీ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డెఫినెట్గా మీకున్న మానసిక సమస్య ఏదైతే ఉందో అది మనం కౌంట్ చేసి దాంట్లో ఏం సిమ్టమ్స్ ఉన్నాయి అనేది మనం చూడాల్సి వస్తుంది. దాంతోపాటు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, తర్వాత ప్రొలాప్స్డ్ గ్యాస్ట్రోపతి అని అంటున్నారు. సో గ్యాస్ అండ్ అసిడిటీ కూడా ఎంతవరకు ఉందనేది కూడా సిమ్టమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవి పరిగణలోకి తీసుకొని మనం కాన్స్టిట్యూషనల్గా ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందండి. ఒకసారి రిపోర్ట్స్ ఏవైనా ఉంటే కినా ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి టీవీ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డెఫినెట్గా మీకు హోమియో కేర్ హెల్ప్ చేస్తుంది. డాక్టర్, అలాగే చాలామంది ఒబిసిటీ సమస్యతో బాధపడరు, అధిక లావు బరువు ఉండే వాళ్ళతో కూడా ఎక్కువ ఈ కీళ్ళకి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవునండి. సో వాళ్ళకి కంపల్సరీ బరువు తగ్గితేనే పరిష్కారం అంటారు, బరువు తగ్గకుండా పరిష్కారం లభించదంటారా? సో ముఖ్యంగా ఏంటంటే కినా ఒబెసిటీ ఎవరైతే సఫర్ అవుతున్నారో ఒబెసిటీ దాంతోపాటు వచ్చే కీళ్ళ జాయింట్స్. సో ఒబెసిటీ మనం ముఖ్యంగా చూసుకుంటే ఒబెసిటీ ఎందుకు వస్తుంది? ఒబెసిటీలో చాలా రకాల కారణాలు స్త్రీలకి తర్వాత జెంట్స్కి క్లాసిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఒబెసిటీ మనకు పీసీఓడి తోటి వస్తుందా, థైరాయిడ్ తోటి వస్తుందా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తోటి వస్తుందా, లేకపోతే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ తోటి వస్తుందా, దేనివల్ల వస్తుంది అనేది మనం ముందు ఐడెంటిఫై చేయాలి.
హార్మోన్ లోపం ఏదైనా ఉండడం వలన ఈ ఒబెసిటీ వస్తుంది అని అంటే సో హార్మోన్స్ ఏదైతే ప్రాబ్లమాటిక్ ఉందో సో ఆ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడమా లేకపోతే ఆ హార్మోన్స్ని సరి చేసుకునేంత వరకు ఈ ఒబెసిటీ అనేది ఆగదు. అంటే వెయిట్ లోపల బాడీ శరీరంలో పుటాన్ అయ్యే వెయిట్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం అనేది జరగదు. సో థైరాయిడ్ తోటి వచ్చే వెయిట్ యూజువల్గా హైపోథైరాయిడ్ స్టేట్లో ఎక్కువగా బాడీలో కొవ్వు పేరుకొని మన బాడీ వెయిట్ గెయిన్ ఎక్కువగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే కింద యూజువల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్, తర్వాత సిస్ట్ల ఫార్మేషన్స్, ఓవేరియన్ సిస్ట్ అని అంటాము, లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాము. సో ఇలాంటి కండిషన్స్లో కూడా యూజువల్గా స్త్రీలలో ఏంటంటే సివియర్గా హెయిర్ ఫాల్ ఉండడము, దాంతోపాటి సివియర్గా వెయిట్ గెయిన్ ఉండడము. సో ఇలాంటి కండిషన్స్లో కూడా దీంతోపాటి ఇలా మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీంట్లో మూల కారణం ఏంటంటే ఒబెసిటీ. సో ఒబెసిటీలో మనం అట్లీస్ట్ వాళ్ళ ఉన్న బాడీ వెయిట్లో మినిమం 20% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ తగ్గించుకోగలిగితే చాలా వరకు మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఏదైనా హార్మోన్ లోపం ఏదైనా ఉందా, లేకపోతే దాన్ని ఎందుకు వస్తుంది ఒబెసిటీ అనేది మనం ముఖ్యంగా కారణం అనేది తెలుసుకోవాలి. మూల కారణాన్ని గుర్తించి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తే చాలా వరకు మోకాళ్ళ నొప్పులు తర్వాత దానికి తగ్గే అవకాశం అనేది. మరో కాలర్ ఉన్నారండి, రాణి గారు. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం, చెప్పండి. సార్, నాకు డెలివరీ అయినాక భలే నొప్పులు వచ్చేసాయండి, కీళ్ళ నొప్పులు, ఇంకా షుగరు. నాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే షుగర్ ఉండే సార్. ఓకే. అయితే నాకు ఏంటంటే కీళ్ళ నొప్పులు చాలా వస్తున్నాయి సార్. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, సన్నబడిపోయాను నేను. షుగర్ అయితే నాకు డెలివరీతోనే వెళ్ళిపోయింది సార్. మరి ఏంటో బక్క అయిపోతున్నాను. మళ్ళీ అప్పుడప్పుడు షుగర్ బిడ్డతో కూడా కలిశాను. నీకు లేదమ్మా అని చెప్పారు. నేను తిన్నాక 100, తినక ముందు 80 అట్లా వస్తుంది సార్. నాకు షుగర్ కంట్రోల్లో ఉంది. కానీ కీళ్ళ నొప్పులు, నాకు మొక్కలు నేను తట్టుకోలేకపోతున్నాను సార్. నాకు చిన్న బాబు 1 year ఉన్నాడు. పాలు కూడా ఇవ్వట్లేదు నేను. నాకు 3 months కి పాలు బంద్ అయిపోయినాయి బాబుకి. మరి నేను ఎందుకు మంచి తిన్నా కూడా బక్కగా అయిపోతున్నాను. బొక్కలలో అసలు పెయిన్, కీళ్ళ నొప్పులు. ఓకే ఓకే అమ్మా, చెప్పండి సార్. ఓకే అమ్మా, యూజువల్గా ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించండి. మీరు థైరాయిడ్ టెస్ట్తో పాటు ఇంకా ఏదైనా హార్మోన్ లోపం ఏమన్నా ఉందా అనేది తెలుసుకునేదానికి సిబిపి, ESR అనే టెస్టులు చేస్తారమ్మా. ముఖ్యంగా మీకు ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఏమైనా సఫర్ అవుతున్నారా అనే దాన్ని తెలుసుకునేదానికి RA ఫ్యాక్టర్ అనేది చేస్తారు. RA ఫ్యాక్టర్ ఒకటి, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి చేస్తారమ్మా. ఒకసారి ఈ టెస్ట్లు అనేటివి చేయించగలిగితే దాని లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవడానికి వీలుంటుంది. మీరు బేసిక్గా సన్నబడుతున్నారని అంటున్నారు, దాంతోపాటు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని అంటున్నారు. ఒకసారి నేను చెప్పే ఇన్వెస్టిగేషన్స్ ఒకసారి పేపర్ మీద రాసుకోండి. సిబిపి, ESR అనేది చేస్తాము. దాంతోపాటు రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అని చేస్తారు. సో RA ఫ్యాక్టర్ తర్వాత దాంతోపాటు సీరం యూరిక్ యాసిడ్ అని చేస్తారు. సో సీరం యూరిక్ యాసిడ్ కీళ్ళ జాయింట్ పెయిన్స్లలో మనం ముఖ్యంగా ఈ టెస్ట్లు అనేవి చేయించాల్సి వస్తుందండి. సో RA ఫ్యాక్టర్ పాజిటివ్ అనేది కనుక ఉంటే యూజువల్గా మనకు చిన్న చిన్న జాయింట్స్ ఏవైతే ఇన్వాల్వ్మెంట్, ఆ జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ జాయింట్ పెయిన్స్ సివియర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ జాయింట్ పెయిన్స్లలో మనకేంటంటే ఎక్స్రే తీస్తే లోపల ఉన్న కార్టిలేజ్ అరిగిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. రెండవ రకం ఏంటంటే యూజువల్గా మనం పొద్దున్న లేచిన వెంటనే సివియర్గా ఆ జాయింట్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే more than 2 hours, more than 3 hours ఎక్కువగా జాయింట్ పెయిన్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీంతోపాటు చేతులు మనం ఏదైతే మార్నింగ్ అవర్స్లో పని చేయడానికి వెళ్తామో సో ఈ చేతి వేళ్ళు తర్వాత పాదం వేళ్ళు సివియర్గా పెయిన్స్ రావడము, దాంతో ఏ పని చేసుకోలేకపోవడము, సివియర్గా నరకయాతన ఉన్నట్లు కనపడడం అనేది చాలా వరకు మనం రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా గమనిస్తాము. దీనికి ఏంటంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడము, తర్వాత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది మనం ముఖ్యంగా గమనించాలి. దీంతోపాటు వెయిట్ తగ్గుతున్నారంటే థైరాయిడ్ కండిషన్స్లో 2 రకాల కండిషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి ఫాస్టింగ్ స్టేట్లో ఈ థైరాయిడ్ టెస్ట్ తర్వాత దాంతోపాటు ఈ బ్లడ్ టెస్ట్లు ఏవైతే అడ్వైస్ చేశామో ఒకసారి రిపోర్ట్స్ చేయించండి అమ్మా. డెఫినెట్గా మీకు దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ చేయండి. డెఫినెట్గా మా వాళ్ళు మీకు తగిన సలహా అనేది ఇస్తారు. ఓకే, మరి కాల్ ఉన్నారండి, ప్రసాద్ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్ మోకాళ్ళు ఎప్పుడైతే పెయిన్ వస్తుంది సార్.
ఎప్పటి నుంచి వస్తున్నాయండి? మోకాలు విపరీతంగా పెయిన్ వస్తుంది సార్, నొప్పి వస్తున్నాయండి. అది నడుస్తుంటే ఎక్కువ నొప్పి వస్తున్నాయి సార్. లెఫ్ట్ లెగ్ బాగా ఎక్కువ పెయిన్ ఉంది సార్. లెఫ్ట్ లెగ్ ఎక్కువ పెయిన్ ఉంది. ఓకే, ఏమైనా ఎక్స్రే లాంటివి ఏమైనా తీయించారండి? తీయించాను సార్. అది మధ్యలో అదే జిగులు గమ్ము లాంటివి పదార్థం తక్కువ ఉందని చెప్పన్నారండి. ఓకే, అదే యూజువల్గా ఏంటంటే మోకాళ్ళలో ఉండే జాయింట్స్ లోపల ఉండే కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వలన యూజువల్గా ఈ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. దానికి ఏంటంటే లోపల గుజ్జు పెంచుకునే లోపల నుంచి కార్టిలేజ్ అనేది లోపల నుంచి ఉత్పత్తి చేసుకోవాలి. దాంతోపాటు పెయిన్ సివియారిటీ ఏదైతే ఉందో పెయిన్ సివియారిటీ కూడా తగ్గించుకోవాలి. సో దీనికి ఏంటంటే మేము అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అని హోమియోకేర్లో ఇస్తున్నాము. సో దీంట్లో పెయిన్ కిల్లర్స్, తర్వాత వేరే ఆయిల్స్ లాంటివి, తర్వాత మసాజెస్ ఇలాంటివి అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మీరు రిపోర్ట్స్ తీసుకొని సంప్రదిస్తే పర్మనెంట్గా తగ్గించుకునే దానికి మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదిస్తే డెఫినెట్గా మేము తగ్గించే అవకాశం అనేది చూపిస్తాం. మంచి ట్రీట్మెంట్ అనేది అందజేస్తాం. మరిన్ని కాల్స్ తీసుకునే ముందు జీవనరేఖ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.